కంప్లీట్ చేస్తా. ఈ రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఎలక్షన్ల ముంగట ఇగో రేషన్ కార్డులు అంటది. ఎలక్షన్ల ముంగట ఉద్యోగాలు ఇస్తామంటారు. బై ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ వచ్చింది, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ వచ్చింది. ఇటువంటి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏగో రేషన్ కార్డులు ఇస్తున్నామంటారు, లేకుంటే గొర్రెలు ఇస్తున్నామంటారు, అన్నీ లేకుంటే ఇండ్లు వస్తాయంటారు. ఏదైనా ఒకటి కథలు చెప్తారు వాళ్ళు, ఖాళీ ఎలక్షన్ ముంగటే చెప్తారు. కానీ మనం ఈరోజు ఎలక్షన్ లేదేం లేదు, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మనం ఇస్తలేం. ఒక మాట చాలామంది ఇప్పుడు చెప్పారు, ఎలక్షన్లు వస్తున్నాయి అందు గురించే ఇవన్నీ పథకాలు ఇస్తున్నారని. ఒక్క మాట గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అంటే 21,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి మనకు రైతులకు రుణమాఫీ చేశారు. 2 లక్షల బాకీ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ మాఫీ చేశారు. మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, అదే మన చేతిలో పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్, మీ అందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు మనకున్నది మొత్తం 7,500 లక్షల కోట్ల అప్పు మనకు. అంటే మీరే అర్థం చేసుకోండి, 7,500 లక్షల కోట్ల అప్పు ఉంటే మనం ఇవన్నీ ఎట్లు చేయగలుగుతాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఖర్చులు తక్కువ చేసుకొని బడ్జెట్ సమకూర్చుకొని మనకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన అనుకుంటే ఎలక్షన్ల దాకా 4 ఏళ్ళు గుంజి ఎలక్షన్ ముంగట 2 లక్షలు మాఫీ చేయగలుగుతుండే. కానీ అట్లా చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పు, 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అన్నాడు, 4 విడతలు అన్నాడు. 4 విడతలు అంటే అది మొత్తం మిత్తికే పోయింది. యువలకు కూడా 1,00,000 రూపాయలు అస్సలు మాఫీ కాలేదు. పోయి కొంతమందికి అయితే 2 లక్షలు అయింది. మరి అట్లయితే మనం ఇచ్చినా కూడా సార్థకం ఉండదు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే మనకి 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరు రైతులకు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానిది, మన రేవంత్ రెడ్డి గారిది. మరి ఎలక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు. అయినా కూడా 2 లక్షలు మాఫీ చేసి, మరి ఆయనకు 4 ఏళ్ళు ఎలక్షన్ ముంగట పోతే కూడా ఏమనకుండే. కానీ ఎందుకు చేసిండు అర్థం చేసుకోండి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఎలక్షన్లు వస్తున్నాయని, ఇవన్నీ చేస్తున్నారు. ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ రైతు బంద్ చేసినాం, అన్ని రైతులకు మొత్తము వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం. స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ కానీ, తర్వాత నాగండ్లు కానీ, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు అన్నీ ఇస్తున్నాం. సబ్సిడీ విత్తనాలు ఇస్తూ ఉన్నాం. మరి అప్పుడు డ్రిప్ లేకుండా ఏం లేకుండే కేవలం రైతు బంధు ఒకటే పట్టుకున్నారు. మరి అది కూడా భూములు అమ్మిండి, అక్కడ భూములు అమ్మి రైతు బంధు వేయడం జరిగింది. 30 సంవత్సరాలు రింగ్ రోడ్, హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు 30 ఏళ్ళది ఒకటేసారి పైసలు తీసుకున్నాడు. మన చేతిలో ఏం లేకుండా 30 ఏళ్ళ దాకా రింగ్ రోడ్ పైసా ఒక్కటి కూడా మనకు రాదు. అట్లనే అడ్వాన్స్ 2 ఏళ్ళది ఒకటేసారి వైన్ షాప్లో పైసలు తీసుకున్నాడు. పోయిన అట్లనే మంచిగా చేసిండా. కరెంటు డిపార్ట్మెంట్కు 80,000 కోట్ల బాకీ పెట్టిపోయాడు. మరి రోడ్లు ఇవన్నీ చేసిన సర్పంచ్లకు వీళ్ళకు 65,000 కోట్ల బాకీ పెట్టిపోయాడు. ఇవన్నీ అన్ని అప్పులే. పోని మళ్ళీ దీనికి కనీసం చెరువులలో చేపలు ఇవ్వడానికి దానికి 160 కోట్ల బాకీ పెట్టిపోయాడు. అన్నిట్లో ఎండ్లో చూసిన అట్లా బాకే ఉన్న పైసలు, సర్పంచుల పైసలు బాకీ పెట్టిపోయాడు. ఉపాధి హామీ కూలీల పైసలు డైవర్ట్ చేసిండు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది. ఏదో బై ఎలక్షన్లో మీకు తెలుసు, హరీష్ రావు వచ్చి పెద్ద మాటలు నరికిపోయాడు. కౌలాసనాలకి వెళ్ళి నీళ్ళు తెస్తామన్నారు, కొత్త జాతీయ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. అన్నీ సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్కి ఒక కన్ను అన్నాడు. మరి ఇప్పుడు పోయి సిద్దిపేట చూసిరండి, మరి నారాయణఖేడ్ ఎట్లున్నది, సిద్దిపేట ఎట్లున్నది మీకే తెలుస్తుంది. అయితే అందుకే మళ్ళీ మా మాధవరావు పటేల్ చెప్పిండు, ఏమది అన్నీ మీదికెళ్ళి వస్తున్నాయి, రేషన్ కార్డులు మీదికెళ్ళి వస్తున్నాయి, ఇండ్లు మీదికెళ్ళి వస్తున్నాయి, లోన్ అంతా బాకీ తీర్పుడు మీదికెళ్ళి వస్తున్నది. కరెక్ట్ చెప్పిండు ఆయన, అన్నీ మీదికెళ్ళి వస్తున్నాయి. నీ తాత జాగీరు నాది మీదికెళ్ళడానికి 10 ఏళ్ళు నోట్ల మన్ను పోసుకున్నారు. 10 ఏళ్ళు ప్రజలు అధికారం కట్టబెట్టిన మీకు, మరి ఆపోతే మీకు సిగ్గు శరం లేదా? 10 ఏళ్ళ నుంచి శాత కాలేదు మీకు. ఇప్పుడు వచ్చి మీదికెళ్ళి వస్తున్నాయి. సర్కారు ఇస్తున్నది. సర్కార్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది ఇచ్చినా ఇండ్లు మీకు అందరికీ తెలుసు. గతంలో కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, శివరావు షెట్కార్ గారు ఎమ్మెల్యే,
ఆ రోజు మనం ఇప్పుడు పోతా ఉన్నాం, ఏ తాండలకు పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, కూన పెంకుల ఇండ్లు ఆ రోజు మనం ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. దాని తర్వాత సురేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ స్లాబ్ ఇండ్లు ఇచ్చినాం, లక్ష రూపాయలు ఇచ్చినాం. ఇచ్చి స్లాబ్ ఇండ్లు కట్టుకున్నారు. అవే ఇండ్లు తప్ప మళ్ళీ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. అల్లుడి ఆడమంటాడు, బిడ్డ ఆడమంటది, గొర్రె ఆడ కట్టేస్తారు, బర్రె ఆడ కట్టేస్తారని పెద్ద కథలు చెప్పాడు. మరి ఇప్పుడు ఏం 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. రేషన్ కార్డుల గురించి ఇగో రేషన్ కార్డు, అగో రేషన్ కార్డు అనాలి. ప్రతి దానికి రేషన్ కార్డు అవసరం. మనకి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డే అవసరం, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా రేషన్ కార్డు అవసరం, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలనంటే రేషన్ కార్డు అవసరం, పెన్షన్ కావాలంటే రేషన్ కార్డు అవసరం. మరి రేషన్ కార్డు లేదే లేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పోని మన సోదరిమణులు అరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని వేరే కొత్త కోడళ్ళు వచ్చారు, కొత్త కోడళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయలేదు. చిన్న పిల్లలు అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దగా అయినారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టిర్రు, వాళ్ళకు కూడా రేషన్ కార్డులు లేవు. మరి మీదికెళ్ళి రాలేదు. మరి రేషన్ కార్డులు మీదికెళ్ళి వచ్చేది ఉండే కదా, ఇందిరమ్మ ఇండ్లు మీదికెళ్ళి వచ్చేది ఉండే కదా, రుణమాఫీ మీదికెళ్ళి వచ్చేది ఉండే కదా. మరి ఎందుకు రాలేదు? మరి తెచ్చేది ఉంటే మీదికెళ్ళి మీరు కూడా ఉంటే మీరు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు, పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు, మరి మీకు చేయ శాత కాలేదు. మళ్ళా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు, పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు నగదు బడ్జెట్తో ఇచ్చినాం మీకు. అది 10 జిల్లాలు తెలంగాణ, హైదరాబాద్ కలుపుకొని. కానీ మనకు ఇప్పుడు ఆ 10 జిల్లాల తెలంగాణలో 17,000 కోట్ల మనం నగదిస్తే మనకు మొత్తం 10 సంవత్సరాలు పరిపాలించి దుబారా చేసి మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం లేచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మనం నీళ్ళు తాగలేదా? బాగారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ఏపీ నుండి మనం నీళ్ళు తెచ్చినాం. బాగారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే, కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, బోరించకెళ్ళి గుడూరుకి వెళ్ళి మొత్తం మనము ఆడికెళ్ళి నీళ్ళు పంపు చేసి కంకి మండల్, నాగెల్గిద్ద మండల్, మడూరు మండల్, తర్వాత నారాయణఖేడ్ మండల్ అన్నిటికీ నీళ్ళు ఇచ్చినాం. మరి ఏమని ఇచ్చిండ్రా చెప్పు? ఇప్పుడు ఉన్న పైపులే తవ్వేసిండ్రు, అవసరం లేకున్నా కూడా మనం ఇచ్చిన నీళ్ళు అన్నిటి సరిపోయినాయి. సరిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్ల ఇస్తామని కొత్త తాండాలకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చేది ఉండే. కానీ ఉన్న పైప్ లైన్ మొత్తం తవ్వేసి, సీసీ రోడ్లు తవ్వేసి, పైప్ లైన్ని తీసేసి కొత్త పైప్ లైన్ కమిషన్ల గురించి కొత్త పైప్ లైన్ తీసుకొచ్చింది. ఆ కొత్త పైప్ లైన్లో ఎంత పైప్ లైన్ కూడా తక్కువ సైజు పైప్ లైన్లు వేసాం. ఈ మహానుభావుడేమో నిద్రపోయేటప్పుడు ఎమ్మెల్యే ఏం చూడలేదు. ఇప్పుడు ప్రతిరోజు ఎండాకాలంలో పొద్దున గంట, రాత్రి గంట ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని పొద్దున లేవంగానే పరిశీలన చేసినాం. నీళ్ళు వస్తున్నాయా, ఫలానా తాండకు నీళ్ళు వస్తున్నాయా, నాకు ఎప్పటికి కూడా నాకు జీర్గి తాండకి వెళ్ళి ఫోన్ చేయాలి, సార్ మాకు నీళ్ళు వస్తలేవు, మాకు ఎడ్లరాయడి తాండకి వెళ్ళి ఫోన్ చేయాలి, సార్ మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. ఎన్నో జాగాలు చందర్ తాండకి వెళ్ళి ఫోన్ నీళ్ళు వస్తలేవని, ఎన్నో జాగాలు మాకు అన్ని జాగాల్లో కూడా మొత్తం అందరికీ అధికారులతోని పర్సువేషన్ చేసి వాట్సాప్ గ్రూప్లలో పెట్టించినాం. మళ్ళీ రిపేర్ అయిన దాన్ని రాత్రి మళ్ళీ పండుకోవడానికి ముందు 9-10 గంటలకు మళ్ళీ అందరికి ఫోన్ చేసి ఆ ఊర్లో నీళ్ళు రాకపోయింది, నీళ్ళు వచ్చినాయా, ఎందుకు నీళ్ళు రాలేదు, ఆడికెళ్ళి మొత్తం కరెంటు లేకుంటే సార్ ఆడ గొర్రెకల్ కాడ కరెంటు మోటార్లు ఖరాబ్ అయినాయి, లో వోల్టేజ్ అని దామోదర్ రాజనరసింహ గారికి చెప్పి 70 లక్షలతోని సపరేట్ లైన్ వేయించినాడు. సపరేట్ లైన్ వేయిస్తే ఇప్పుడు మోటార్లు కరెక్ట్ పనిచేస్తున్నాయి. మొన్న పెద్ద పైప్ లైన్ పలిగిపోయింది, 8 దినాలు నీళ్ళు రాలేదు. మరి వీళ్ళంటారు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేసి. పోయిన ఎండాకాలం చాలా కష్టమైంది. మొత్తం సీతక్కతోని 1.5 కోటి. మరి ఇది మళ్ళీ సపరేట్ ఫండ్స్ ఆర్డబ్ల్యూఎస్లో మళ్ళీ 1.5 కోటి. మళ్ళీ పోయిన కలెక్టర్తో 3 కోట్ల రూపాయలు ఇవన్నీ తాగే నీళ్ళకి పెట్టినాం. మళ్ళీ ఎంపీ సురేష్ షెట్కర్ గారు మళ్ళీ 50 బోర్లు వేయించారు మొత్తం నారాయణఖేడ్ల. ఇన్ని వేసినా కూడా నీళ్ళు సరిపోలేదు. ఎన్నో తాండలకు బూస్టర్ పంపు పెట్టించినాం, నీళ్ళు ఎక్కలేదు. మరి ఎక్కడ పోయినాయి? మరి మీరు ఇంటింటికి నల్లా అని చెప్పిండ్రు, ఉన్న బోర్లన్నీ బంద్ చేసిండ్రు. ఏమని అడిగితే లేలే ఉన్నది కదా ఇంటింటికి నల్ల ఇచ్చినాము, బోర్ ఏం అవసరం ఉన్నది, మోటార్ ఖరాబ్ అయితే కూడా మంచిగా చెప్పేయకూడదు, మళ్ళీ కొత్త బోర్ వేస్తామంటే కొత్త బోర్ వేయనీయకూడదు. ఇది హరీష్ రావు ఏమనంటే చిమ్నీ బాయ్ కథ చెప్తాడు.
చిమ్నీ బాయ్ ఇట్లుండే, చిమ్నీ బాయ్ అట్లుండే, వెనకడికి నీళ్లు తాగలేదు మనము. ఆయననే వచ్చి నీళ్ళు తాపిండు. వాళ్ళు వచ్చినాకనే భూమి పుట్టింది. టీఆర్ఎస్ వచ్చినాక కాంగ్రెస్ ఏం చేయలేదు 50 ఏళ్ళ నుంచి అని చెప్తారు. కనీసం మాట్లాడడానికైనా సిగ్గుండాలి. మొత్తం మనం చేసినాం. బై ఎలక్షన్లు వచ్చిండు 2 నెలలు. సురేష్ షెట్కార్ 2004లో మన కౌలాస్ నాలకి వెళ్ళి పైప్ లైన్ వేయించండి. సావేర్ హుసేన్ అప్పుడు ఏఈ ఉండే RWS. సరే నీళ్ళు రాలేదనుకోండి, దాన్ని పట్టించుకోలేదు. హరీష్ రావు బై ఎలక్షన్లు వచ్చి మొత్తం మీకు తడకలు మొత్తం నీళ్ళు తాపుతాం అని చెప్పేసి 2 నెలలు నీళ్ళు తాపిండు. మరి దాన్ని ముట్టుకోలేదు. మొన్న మన పక్క శాసనసభ్యులు, జూకల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు గారు అక్కడ రివ్యూ పెడితే నన్ను ఆహ్వానిస్తే నేను కూడా పోయినా. సురేష్ షెట్కార్ గారు ఉండ్రి, కామారెడ్డి కలెక్టర్ ఉండ్రి, RWS అధికారులు ఉండ్రి. కౌలాస్ నాల నుంచే నీళ్లు మాకు దగ్గర అవుతాయి. ఇక్కడ జిర్గి తాండ కానీ, సర్దార్ తాండ కానీ, ఇవన్నీ నీళ్లు మాకు దగ్గర అవుతాయి. రెడ్డరాగడ్ తాండ, ఏ తాండ దెగులువాడి తాండ, ఆడ కూడా దెగులువాడి తాండలో కూడా నీళ్ళు వస్తలేవు సార్ అని పెద్ద సర్పంచ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేయంగా కూడా ఇంకా ఇన్ని నీళ్ళు తక్కువ పడుతున్నాయి. కౌలాస్ నాలకెళ్ళి అప్పటి పైప్ లైన్తోనే ఇప్పుడు రివర్స్ పంపింగ్తో నీళ్ళు తాపుతూ ఉన్నారు. అయితే పెద్ద పైప్ లైన్ వేయాలని చెప్పేసి RWS వాళ్ళకి మొత్తం అన్ని మాట్లాడిన నారాయణఖేడ్ వాళ్ళకు మాట్లాడితే వాళ్ళు 8-10 కోట్లు అయితే మస్తు అవుతుంది సార్, మనము కౌలాస్ నాలకెళ్ళి కంటి మండల్ వాసర్ దాకా సగం మందికి నీళ్ళు తాపొచ్చు అని చెప్పేసి. దానికి మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండి నేను చెప్పలేదు వాళ్ళకి 10 కోట్లు అని చెప్పలేదు, మాకు 20 కోట్లు అవుతాయి, మా RWS వాళ్ళు చెప్పింది సార్ 20 కోట్లు అయితే మొత్తం పైప్ లైన్ మొత్తం కొత్తది అవుతుంది, కంటి మండలం మొత్తం సగంకు సగం నీళ్ళు తాపచ్చు. కంటి మండలం ఒకటే కాదు సార్, మొత్తం మళ్ళా జూకల్లో కూడా 15-20 గ్రామాలు, బాబులుగామ, పిట్టలవాడి, ఇసుంటి గ్రామాలు, దగ్గర గ్రామాలు, ఇంకో 20-25 గ్రామాలకు నీళ్ళు తాపచ్చు. మీకు లాభం అవుతుంది, మాకు లాభం అవుతుంది అని చెప్పిన. ఎన్ని పైసలు అయితే అడిగితే 20 కోట్లు అవుతాయి అని చెప్పిన. 10 కోట్లు చెప్తే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇయ్యరు. అందుకే 20 కోట్లు చెప్పి ఒక 2 కోట్లు తగ్గిస్తే కూడా మనం పని చేసుకోవచ్చు. అరే 20 కోట్లది ఏమున్నది, మేము నల్గొండలో మొన్న 150 కోట్లు పెట్టి నీళ్ళు తాపినామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇక మా శాసనసభ్యులు ఎవరు లక్ష్మీకాంతారావు, అరే మాకు నీళ్ళు తక్కువ పడతాయి మరి మాకెట్లా అని అడిగే. అంటే మేము సింగూరుకి వెళ్ళి మీకు నీళ్ళు ఇస్తున్నాం సార్, సింగూరుకి వెళ్ళి నిజామాబాద్, కామారెడ్డి మొత్తం మీ జూకల్కు మేము ఇస్తున్నాం నీళ్ళు, మా గీడికెళ్ళి ఒక మండలంకు నీళ్ళు ఇయ్యారా మీరు అని అడిగితే మళ్ళీ అధికారులకు నీళ్ళు తక్కువ పడతాయా అని, ఏమో తక్కువ పడతాయని అడిగితే ఏం తక్కువ పడాయి. ఎండాకాలం కూడా కౌలాస్ నాలల 3-4 TMCల నీళ్ళు డెడ్ స్టోరేజ్ ఉంటాయి అని చెప్పారు. మనకు ఖాళీ 5 DML నీళ్ళు మనకు అక్కడ మనకు అవసరం పడతాయి రోజుకు. అయితే 3-4 TMCలు నీళ్లు ఉంటే ఎండాకాలంలో మనకు ఎలాంటి కొదవ రాదు. కాబట్టి దాని స్కీమ్ తీసుకోండి అని అక్కడ RWS అధికారులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇక నేను చెప్పిన ఇక మా ఎంపీ గారు ఉంటారు 2 జిల్లాలకు ఆయననే, ఎందుకంటే ఇది కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుకోవాలి. కాబట్టి ఎంపీ ఉంటారు, కామారెడ్డికి ఎంపీ ఆయననే, తర్వాత సంగారెడ్డికి ఎంపీ ఆయననే ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్కు. కాబట్టి ఆయన అన్నీ చూసుకుంటాడు అని చెప్పిన. అది అప్పుడే RWS అధికారులకు చెప్పినారు, ఇది ఎస్టిమేట్ చేయండి, కౌలాస్ నాలకి వెళ్ళి నీళ్ళు ఇస్తామని చెప్పేసి. అంటే ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, ఖాళీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం అయిపోయింది అని చెప్పేసి కూతలు కూయం. మనం గాలి మాటలు చెప్పాం. కాంగ్రెస్ ఏది చేసినా ఖచ్చితంగా చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ పోయింది. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు పక్కడబందీగా, గతంలో కొన్ని లోటుపాట్లు జరిగినాయని ఈరోజు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క బెనిఫిషరీకి ఇస్తూ ఉన్నాం. 40 గజాల నుండి 60 గజాల దాకా ఇల్లు కట్టుకోవాలి. 40 స్క్వేర్ ఫీట్ల నుండి 400 స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్లు మంచిగా వస్తున్నది ఇల్లు. మోడల్ హౌస్ మీరు చూడండి, ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, తర్వాత ఒక బాత్రూమ్, ఇన్ని వస్తున్నాయి ఆడ. మరి ఇంకా అంతకంటే గరీబ్ వాళ్ళకి అంతకంటే ఏమున్నది. గుడిచెలో ఉండేటోళ్ళకేమో సార్ మాకు మంచిగా ఇస్తున్నది కాంగ్రెస్ అంటున్నారు. ఇక జర పెద్ద ఇల్లు కట్టుకుందామని కొంతమంది 5 లక్షలు ఏంటి సార్, మేము ఇంకా 5 వేసుకొని కట్టుకుంటామంటే ఇప్పుడు సర్కార్ అట్లా చేస్తలేదు అప్పటిలాక. ఎందుకంటే గరీబ్ వాళ్ళ ఇల్లు ఇవి. మరి నీతో 5 లక్షలు ఉంటే నీతో గరీబోని ఎట్లయితావు అడుగుతున్నది. ఇంకా మా డిప్టీ గారు మొన్న చెప్తే కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కడితే వాళ్ళకు ఇల్లు రాదని చెప్తున్నారు. మేము మొన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డికి పోయి దరఖాస్తు ఇచ్చిన, సార్ ఇది ఖాళీ 5,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టగానే పెద్ద కోటీశ్వరుడు కాడు, కిరాణం దుకాణం పెట్టుకొని బ్యాంకులో పాన్ కార్డు తీసుకొని బ్యాంకులో లోన్ తీసుకుంటే కూడా
వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తున్నది. కాబట్టి వాళ్ళు గరీబ్ వాళ్ళే, వాళ్ళకి ఇల్లు లేదు, అయినా అసుంటోళ్ళకు మనము రిజెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పినాం. ఇదొకటే కాకుండా ఇంకా చాలా సమస్యలు వచ్చినాయి మనకు. ట్రాక్టర్లు, 4 వీలర్ ట్రాక్టర్ ఏదో కిరాయికి నడిపించుకుంటాడు, ట్యాక్సీ తెచ్చుకుంటాడు 4 వీలర్, తర్వాత హార్వెస్టింగ్ మిషన్ తెచ్చుకుంటాడు. ఆ 4 వీలర్ ఉన్నదని వాళ్ళకు కూడా L3లు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఇండ్లు వస్తలేవు. వాళ్ళకు కూడా మళ్ళీ పెట్టినా వాళ్ళకు కూడా ఖచ్చితంగా వీళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, వీళ్ళకు కూడా అవసరం, వాళ్ళకు కూడా ఇండ్లు లేవు అని చెప్పేసి వారి జీవనోపాధి గురించి 4 వీలర్ తెచ్చుకుందరని ఇటువంటి కొన్ని నా దృష్టికి వస్తే వాళ్ళందరితో డిస్కస్ చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చి వచ్చినాం. అయితే ఆయన అప్పటిదప్పుడే గౌతమ్ అని ఏదైతే మనకు ఎండి ఉన్నారో హౌసింగ్కు ఆయనకి ఇచ్చేసారు, పోయి ఎంక్వైరీ చేయు ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు సమస్య మీద అని చెప్పేసి. అంటే ఎంత పకడ్బందీగా పోతున్నాం మీరే అర్థం చేసుకోండి. ప్రతిదీ ఇప్పుడు బేస్మెంట్ బిల్లు వచ్చింది. మొన్న ఇప్పుడే సిరిగాపూర్లో 40 మందికి బేస్మెంట్ బిల్లు ఇచ్చి వచ్చిన సిరిగాపూర్లో అని చెప్పేసి మీకు చెప్తాము. వాళ్ళకి ఏ శాత కాలేదు. శాత కాకుంటే ఏమన్నది మాధవరావు పటేల్ చెప్పినట్ల మీదికెళ్ళి వస్తున్నాయి. మీదికెళ్ళి మళ్ళా ఫస్ట్ ఏమన్నారు, వచ్చినప్పటికి చూసుకుందాం, ఒట్టిగా చెప్తారు ఇండ్లు లేవు ఏం లేవు అన్నారు. ఇండ్లు సురువు పెట్టినాక బిల్లులు రాని చూద్దాం, బిల్లులు రాని అన్నారు. ఇప్పుడు బేస్మెంట్ బిల్లులు ఇస్తున్నారు, ఇచ్చినాక నోట్లే మన్నుపడ్డది, ఏం చెప్పడానికి ఏం లేదు, ఏదైనా ఒక బూత జల్లే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ మీద ధర్నా చేసాడు. కనీసం సిగ్గు ఉండాలి. 8 సంవత్సరాలు మీరే ఉంటుంది, నువ్వే ఎమ్మెల్యే ఉంటుంది మీ హయాంలో. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ గుర్తు రాలేదు. సిద్దిపేటలో కట్టినరు, గజ్వెల్లో సురువు పెట్టినరు, తర్వాత సిరిసిల్లలో సురువు పెట్టినరు, నారాయణఖేడ్లో సురువు పెట్టలేకుండ్రి. కృష్ణారెడ్డి గారు ఎప్పుడు చనిపోయినరో బై ఎలక్షన్ వస్తుంది, ఇక మనం ఓట్లు కావాలి, కౌలాసనాలు ఎట్లా చెప్పిండో అది అట్లనే అప్పుడు కొబ్బరికాయ కొట్టి డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేసారు. అంటే 2016లో స్టార్ట్ చేస్తే ఈరోజు 25 అంటే 8-9 సంవత్సరాలు అవుతున్నది. మరి నీకు ఎవడన్నా ఇయ్యంగా వద్దన్నాడా? ఈపో చెప్తున్నాడు సంజీవ్ రెడ్డి నేను ఇచ్చిన ఇండ్లన్నీ క్యాన్సిల్ చేసిండు, గరీబోళ్ళకి ఇస్తే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నాడని. నేనే చెప్పిన ఫస్ట్ నేను గెలవగానే ఒక 6 నెలల లోపల పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సార్ ఇట్లా ఇండ్లు ఉన్నాయి, 800-900 ఇండ్లు ఉన్నాయంటే 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాడు. కానీ అప్పటి గుత్తేదారులు వాళ్ళకే రమ్మన్నాం, సగం పెట్టి మళ్ళా ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలని 600 కోట్లు తీసుకోండి మీరు చేసేయండి, తక్కబడితే ఇంకిప్పిస్తా. కలెక్టరు నేను మీటింగ్కు 3 సార్లు పిలిచినాం, బిడకన్నా హనుమంతుకో తర్వాత జావీద్ జైరాబాద్లో 3 సార్లు కలెక్టర్ మేడం వల్లూరు క్రాంతి నేను మీటింగ్కు పిలిస్తే మీటింగ్కు రానికి తయారు లేరు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి సార్ ఇట్లా పరిస్థితి ఏం చేద్దామని అంటే తర్వాత ఏం లేదు మీరు అలాట్ చేయండి, అలాట్ చేసినాక వాళ్ళకే ఇస్తాం పైసలు 3 లక్షలు ఎంతనో వాళ్ళకి ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు అని లెక్కల. మళ్ళీ 1.5 కోటి పెట్టేసి ఆ డబుల్ బెడ్రూమ్ మధ్యన సీసీ రోడ్లు అన్నీ ఎత్తుకపోవట్టినరు, వాటర్ ట్యాంకులు ఎత్తుకపోవట్టినరు, నల్లలు ఎత్తుకపోవట్టినరు. ఆయనకు సోయలేదు. ఇప్పుడు అంటున్నాడు మేము శాంక్షన్ అయిపోదు, ఆడ మీటింగ్లో మేము శాంక్షన్ చేసినాం, మేము కట్టించినాం, ఇంకా సగం అయిండే, ఇంకా సగం కట్టేది ఉండే, కానీ వాళ్ళు ఇస్తలేరు. మేము లాటరీ తీసి ఏం చేసిండ్రు, ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్తున్నారు. మరి మీరు అన్ని లాటరీ తీసిండ్రు, పేర్లు తీసిండ్రు ఎవరికి ఇవ్వాలని, మరి ఎందుకు ఇవ్వలేదు? మేము అడ్డు తగినామా? గవర్నమెంట్ మీది ఉండే ఆపోతే ఇచ్చేది ఉంటుంది, ఆపోతే పైసలు పెట్టి రిపేర్ చేసి ఇచ్చేది ఉంటుంది, కానీ ఇవ్వలేదు. ఒక్కొక్క టీఆర్ఎస్ నాయకుడు 4 ఇళ్ళు రాసుకున్నారు. లిస్టు తెప్పించినా ఆ లిస్టు మొత్తం చదివి వినిపిస్తా, ఎక్కడెక్కడ ఇవ్వాలనో ఎవరెవరికి ఇచ్చిండ్రు. ఆడ కూడా జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి, జర్నలిస్ట్ కాలనీ అంటే విలేకరుల కాలనీ. అప్పుడు మనము మన గవర్నమెంట్ భూమి అది వేరే వాళ్ళకు అసైన్మెంట్ చేస్తే దాంట్లో బలవంతంగా గుంజుకొని ఒక్కొక్కరితో 2 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు విలేకరులతో తీసుకున్నారు. చెప్తలేరు భయపడి మా ఇండ్లు పోతాయేమో అని. మళ్ళా వాళ్ళందరూ నేను గెలవగానే వచ్చారు, సార్ మా ఇంట్లో బిల్లులు ఆగిపోయినాయి, మా ఇంట్లో బిల్లులు ఇప్పిండి అని. నేనన్నా మీ ఇంట్లోకి పర్మిషన్ లేదు, మీ ఇంట్లోకి అసైన్మెంట్ ల్యాండ్ మీద కట్టుకున్నారు మీరు, గవర్నమెంట్లో మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. నేను అనుకుంటే ఇప్పుడే జేసీబీ పంపించి ఇండ్లు గులగొట్టేయగలుగుతా. కానీ నేను చెప్పిన సంజీవ్ రెడ్డిది ఇండ్లు కట్టే మనస్తత్వం, భూపాల్ రెడ్డి లాగా ఇండ్లు కూల్చే మనస్తత్వం కాదు అని చెప్పిన. పర్మిషన్ లేకున్నా సరే మీరు కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకోండి, నేను మీకు సాయం చేస్తా, మీకు బిల్లులు ఇప్పిస్తా, మున్సిపాలిటీ కింద ఏదైనా ఫైన్ కట్టి పర్మిషన్ తీసుకుంటే నేను బిల్లులు ఇప్పిస్తాను మీకు అని చెప్పిన. మళ్ళీ కంటి విలేకరులు కూడా వచ్చిండ్రు, ఏమన్నా తప్పుంటే క్షమించాలి, వాళ్ళ కోపమైన మొన్న నేను
కిష్టారెడ్డి గారు మీకు మొత్తము ఇక్కడ ప్లాట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్కరికి 5-6 వేల కిరాయి వస్తున్నది, మళ్ళీ మీరు నారాయణకెళ్ళి ఇంట్లో అడుగుడు బాబేం కాదు అని చెప్పి పంపించిన. రాయని నాకు కిలాఫ్లో రాసినా పర్వాలేదు, నాకేం లేదు. నాకేమో తప్పు చేస్తే భయపడాలి. మా నాయన నేర్పిండు ధైర్యంగా, ప్రజలే మన ఆయుధం, ప్రజలే మాకు మొత్తము శ్రీరామ రక్ష. మనం ప్రజలకు మంచిగా చేస్తే ప్రజలు మనకు మంచిగా చేస్తారు. ఏది ఉన్నా కూడా మనం పొరపాటు చేస్తే మనకు భయం. కాబట్టి వాళ్ళకి అదే చెప్పిన, మీకు ఇక్కడ ఇల్లు ఇచ్చిండ్రు చూద్దాం తర్వాత అందరు కలిసి కరెక్ట్ ఎవరైతే ఉన్నారో పత్రికా విలేకరులు, పేరు పత్రికా విలేకరులది. టీఆర్ఎస్ సర్పంచులకు 2 ఇండ్లు, నమస్తే తెలంగాణ విలేకరికి 4 ఇండ్లు. అవసరమా? ఇల్లు లేనికి ఇల్లు ఇవ్వాలి, కానీ నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళకు 4 ఇండ్లు ఇచ్చింది. మరి ఎందుకు 4 ఇండ్లు చెప్పు నాకు. ఇది చెప్పిన కరెక్ట్ చేసుకోండి, పర్మిషన్ తీసుకోండి, మున్సిపాలిటీకి వెళ్ళి ఏదైనా ఫైన్ కట్టుండి నేను కూడా మీకు సాయం చేస్తా అని చెప్పింది. ఇది ఎందుకంటే ఆయన ఇల్లు కూలగొట్టిండు. పాపం చాప్టా ప్రశాంత్ అని ఉన్నాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాడు. ఆయనకు 5 ఇండ్లు కూలగొడితే 5 ఇండ్లు ఆపిన, వాళ్ళకి స్టే జల్దీ వచ్చింది. ఈయనకు స్టే అప్పుడు కరోనా ఉండే, 11 గంటలకు స్టే ఆన్లైన్లో పెడతామని చెప్పారు. అప్పటికి అడ్వకేట్ నోటీస్ ఇచ్చిండు, ఇట్లా కోర్టులో నడుస్తున్నదని చెప్పేసి. అయినా కూడా 9 గంటలకే జేసీ పంపించి ఇల్లు కూలగొట్టిండు. 30-40 లక్షలు ఆయనకు లాస్ చేసిండు. మరి ఎందుకు ఇవ్వదు? ఆడ శంకరంపేట మండలంలో ఆడ ఇల్లు కూలగొట్టిండు గరీబోలది. ఎందుకు కూలగొట్టిండు అంటే పిలిచి చెప్పిండంట, నువ్వు అన్ని సంజీవ్ రెడ్డి పోస్టర్లు పెడుతున్నావు, అన్ని ఏడో చూసిన గ్రూపులలో ఫోన్లలో సంజీవ్ రెడ్డి పోస్టర్లు పెడుతున్నావు. అవును సార్, నేను కాంగ్రెస్, సంజీవ్ రెడ్డి అంటే నాకు అభిమానం, కిషారెడ్డి అంటే నాకు అభిమానం, ఆయన ఫోటోలు పెడుతున్నా సార్, తప్పేమున్నది అని ఆయనే చెప్పిండు. అట్లనా నీ సంగతి చూసుకుంటా అని చెప్పి జేసీ పంపించి ఆడ కూడా ఆయన ఇల్లు కూలగొట్టించిండు. మరి ఇప్పుడు నేను అనుకుంటే కూలగొట్టాలన్నా వద్దా? కానీ నాకు అది మనస్తత్వం లేదు, మా నాయన నాకు అది నేర్పలేదు. మా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మంచిగా అయితే మన కిషారెడ్డి గారు నాకు చెప్పిపోయారు, అయితే మనతోనే 10 మందికి సాయం చేయాలి, కానీ ఎవ్వరు కడుపు మీద కొట్టొద్దు అని నాకు నేర్పిపోయింది. కాబట్టే అదే ఫాలో అవుతుంది. ఇప్పుడు అయితే 10 మందికి లాభం చేస్తాం, కానీ ఎవరికి నష్టం చేయకూడదని నా ప్రిన్సిపల్. కాబట్టి సపరేట్గా కూర్చుంటున్నాం. నా మీద 5 కేసులు పెట్టించిండు. నేను అనుకుంటే కేసులు పెట్టిస్తా, కానీ ఒక్క కేసు కూడా పెట్టిపోలేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ గురించి ధర్నా చేసిండ్రు. ధర్నా చేసి ఆడ ఆర్డీఓ ఆఫీస్కు పోయి మెమోరాండం ఇచ్చిండ్రు. పోలీసు వాళ్ళకి చెప్పి అక్రమంగా, అవును ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటున్నారు, ఆ ఆఫీస్ మీదకి దాడి చేసిండ్రు అని నేను జూటా కేసు పెట్టిపోయాలంటే పెట్టిపోయగలుగుతా. కానీ మనకు అవసరం లేదు, మనం ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి దానికి కౌలాసనాల నీళ్ళు అని చెప్పినాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు కానీ మనకి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. మీకు రేషన్ కార్డు ఒకటి చెప్తాం, మొన్న బట్టి విక్రమార్క దగ్గర పోయినాం. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలే వాళ్ళకు. 80,000 కోట్లు బాకీ పెట్టిపోయినరు, మరి కాంగ్రెస్ వాళ్ళు నాగానే కరెంటు పోయిందంటారు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఆపరేటర్లు కావాల్సి బంద్ చేసిండ్రు. వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయించిన, వాళ్ళందరినీ తీసుకుపోయి వేరే జాగాలు వేయించిన, అప్పటి నుంచి కరెంటు పోలేదు. మరి కరెంటు మొత్తం రాజశేఖర రెడ్డి తయారు చేసిన కరెంటే 10 సంవత్సరాలు ఇచ్చారు. మనం కొత్తగా ఒక్క యూనిట్ తయారు కాలేదు. సెంట్రల్ గవర్నమెంటు మనకు 3.5 యూనిట్ కరెంట్ ఇస్తే కమిషన్ల కోసానికి 6.5 రూపాయలు పెట్టి ఒక్కొక్క యూనిట్కు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కొన్నాడు. దానికి వెళ్ళి మొత్తం బాకీ అయింది. పోనీ ఒక కొత్త సబ్స్టేషన్ కట్టినావా 10 ఏళ్ళంటే ఏడలేదు. అన్ని సబ్స్టేషన్లు కాంగ్రెస్ కట్టినవి ఉన్నాయి. మీకు తెలుసు, కంటి సబ్స్టేషన్ తీసుకోండి, తడ్కల్ సబ్స్టేషన్ తీసుకోండి, తర్వాత కల్లేరు సబ్స్టేషన్ తీసుకోండి, సిరిగాపూర్ సబ్స్టేషన్ తీసుకోండి, బాసర్ సబ్స్టేషన్ తీసుకోండి, పూసల్పాడు మడూరు సబ్స్టేషను, ప్రతి కరసగుద్ది సబ్స్టేషను, ఆడ శంకరంపేటలో 3 సబ్స్టేషన్లు. ప్రతి సబ్స్టేషన్ మనం కట్టినాం. బాచపల్లి కాడ మనం అన్నీ, సురేష్ షెట్కర్ గారి పీరియడ్లో ఏది పత్యపూర్లో సబ్స్టేషన్, రాకల్లో సబ్స్టేషన్. మరి మనం ఇన్ని కట్టినాం, మరి మీరు ఏం కట్టిండ్రని. 10 ఏళ్ళు కట్టకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ తిమ్మాపూర్ దగ్గర సబ్స్టేషన్ నేను కట్టిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 5 సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు పెట్టినా. బట్టి విక్రమార్క గారు మొన్ననే సంతకం పెట్టినరు. అది త్వరలో మనకు 2-3 నెలల్లో అవి కూడా శాంక్షన్ అవుతాయి. ఈడ చౌకన్పల్లి బోర్గి దగ్గర ఆడ సబ్స్టేషన్, నాగన్పల్లిలో సబ్స్టేషన్, తర్వాత వాసరు ఆడ కర్సుగుత్తి అంటే ఎరకపల్లి కర్సుగుత్తి మధ్యన ఒక సబ్స్టేషన్, తర్వాత నారాయణఖేడ్లో ఒక సబ్స్టేషన్, రాయిపల్లి కాడ ఆడ కరెంటు ఉండలేదు కరెక్ట్ అని అంటే రాయిపల్లి కాడ ఒక సబ్స్టేషన్. మరి నువ్వేం చేసినావయ్యా? కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంటు పోయిందంటున్నావు. కరెంటు గురించి ఏమన్నా ఆలోచన చేసినావా?
ఎప్పుడన్నా ఒక సబ్స్టేషన్ తీసుకురావాలని ఆలోచన చేసినావా? ఎప్పుడన్నా ఒక రూపాయి పెట్టించినావా? నేను బట్టి విక్రమార్కకు అడిగి సార్ మాకు ఇట్లా లైన్లు ఏడ ఫాల్ట్ వచ్చినా మొత్తం నారాయణకేళ్ళ బంద్ చేయాలి, ఎల్సీ తీసుకున్న నారాయణకేళ్ళ బంద్ చేయాలి. 4.5 కోట్లు అడగంగానే ఒక్కటే సంతకం 4.5 కోట్లు శాంక్షన్ చేసిండు మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క. అవే ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి కిష్టపురం కూడా కొత్త లైన్ వేపిస్తున్నాం, కిష్టపురంకి వెళ్ళి కల్లేరుకు. ఇవన్నీ దెగులవాడికి మొన్ననే బైపర్కేషన్ లైన్, తడకల్కో గన్పూర్కో ఇవన్నీ సపరేట్ లైన్లు వేయమని చెప్పినాం. ఒకటి సపరేట్ లైన్లు వేస్తూ ఉన్నారు. పొట్టుపల్లి వాసర్ నీళ్ళు పోటీకి రాకుండే సపరేట్ లైన్ వేయించారు. మరి ఇన్ని చేస్తున్నాం మనం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం చేసిండ్రు అంటారు. మీరు ఇవన్నీ మీదకి వెళ్ళొస్తున్నాయా? నేను అడుగుతున్నా, ఇవన్నీ మీదకి వెళ్ళొస్తున్నాయా? 4.5 కోట్లు తెచ్చిన ఎవరు తేలేదు సార్ ఇప్పటి వరకు? ఏ ఎమ్మెల్యే కూడా సపరేట్ బడ్జెట్ అంటూ తేలేదు కరెంటు గురించి అని చెప్పింది. 5 సబ్స్టేషన్లకు పెట్టినా, ఒక సబ్స్టేషన్ ఆల్రెడీ పని నడుస్తున్నది. ఇది మన తిమ్మాపూర్ దగ్గర 132 kV సబ్స్టేషన్ ఈయన పెట్టుండి కంకిలా, కానీ కంకిలో పెడితే లాభం లేదు సార్, సిరిగాపూర్ నల్లవాగు మధ్యన పెట్టమంటే ఆడ పెట్టినాం. ఆడ కూడా జాగా కరెక్ట్గా కనిపిస్తలేదు, అయితే ఆడ అర్థింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పారు. అయితే అంతర్గాం కాడ చూసి వచ్చినాం మొన్న జాగా 132 kV సబ్స్టేషన్. కృష్ణారెడ్డి గారు అవసరం లేకున్నా ముందు చూపుతోని విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 132 kV సబ్స్టేషన్ మంగళపేటలో పెట్టాడు. తర్వాత షబ్బీర్ అలీ గారు శంకరంపేట మండలం అప్పుడు మెదక్లో ఉండే శశిధర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఆడ 132 kV సబ్స్టేషన్. దాని తర్వాత ఇప్పుడే 132 kV సబ్స్టేషన్. మళ్ళీ ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది చెప్పిండు, లోడ్ లేదు మీకు 132 kV సబ్స్టేషన్ రాదు అంటే, అరే ముంగట మాకు కార్ఖానాలు వస్తున్నాయి నారాయణఖేడ్కు, మాకు అందరికీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, అప్పుడు ఎక్కడ నెనుకుంటూ పోతాం కరెంటుకు, అడ్వాన్స్గా 132 kV కావాలి, ఇన్ని సబ్స్టేషన్లు కావాలని ముందు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందు చూపుతోని ఇవన్నీ పెట్టినా. మరి నీకేమైనా ఉన్నదా? ఎప్పుడైనా ఆలోచించినావా? నీ రియల్ ఎస్టేటు, నీ భూములు నీవు ఏడ దొరుకుతుంది, ఏడ అన్నదమ్ముల కిరికిరి, ఏడ అగ్గసగ్గ దొరుకుతుంది, ఏడ ప్రొహిబిషన్లు ఉన్నది, ఏడ రైతుల పేరు మీద ఎక్క తక్క అయింది, నేను చేపిస్తా అన్నావు, పైసలు తీసుకున్నావు, వాళ్ళందరికీ లాద్దనినావు, పోలీసు వాళ్ళని పెట్టినావు, వాళ్ళందరికీ వెళ్ళగొట్టేసినావు. ఇది నువ్వు చేసిన ఘనకార్యం. ఈరోజు నారాయణకేళ్ళ వయసు ఉండి కంటి రోడ్కి వెళ్ళి డైరెక్ట్ మీరు మనూరు పోవాలంటే డైరెక్ట్ నారాయణఖేడ్ లోపలికి పోని అవసరం లేదు, బైపాస్ రోడ్ వేయించిన. బైపాస్ రోడ్ ఖాళీ మున్సిపాలిటీ ఫండ్స్తోని, పైసలు లేవు, నా 25 లక్షలు పెట్టి మొరమేపిస్తున్నా. మళ్ళా గత కలెక్టర్ 25 లక్షలు ఇచ్చుండే, ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ కలెక్టర్ దగ్గర కూడా ఫైల్ ఉన్నది, ఆమె 25 లక్షలు ఇస్తుంది. ఇది ఒకటే కాకుండా చుట్టూ మొత్తం కరుసుగుత్తికి వెళ్ళి కంటి రోడ్కి వెళ్ళి రాకల్ రోడ్కి వెళ్ళి నిజాంపేట రోడ్కు, మళ్ళీ జూకల్కి వెళ్ళి పంచగామ రోడ్కి వెళ్ళి బాణాపూర్ రోడ్కి వెళ్ళి మనూరు రోడ్, మొత్తం రింగ్ రోడ్. పెద్ద జైరాబాద్ ఉంటే వాడికే రింగ్ రోడ్ లేదు. కానీ నారాయణఖేడ్లో ముందు చూపుతోని మొత్తం అందరికీ రైతులకు అందరికీ అయ్యా అప్ప అనుకుంటా రిక్వెస్ట్ చేసుకొని మొత్తం రింగ్ రోడ్ చేపిస్తున్నా. ఎక్కడ పోవాలన్నా మీరు డైరెక్ట్ ఇక్కడ బయటికి వెళ్ళిపోవచ్చు. నారాయణఖేడ్ల చాలా ట్రాఫిక్ అయ్యి చాలా మనకు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసినాం. మరి ఇవన్నీ మీకు ఎందుకు ఆలోచన లేదు? రోడ్ల గురించి మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 అక్కడ పెట్టినా, దానికి రోడ్ కావాలని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఏది మన ఎన్కేమూరి రోడ్కి వెళ్ళి క్రాస్కి వెళ్ళి కరసగుత్తి దాకా గంగారాం తాండ దాకా అది కూడా రోడ్ ప్రతిపాదన పెట్టినా. మళ్ళీ మొన్న సిఆర్ఎఫ్ ఫండ్స్ వస్తే సంజయరావుపేటకి వెళ్ళి కడపల్కి వెళ్ళి సిరిగాపూర్కి వెళ్ళి గౌడ్గాం జన్వాడ దాకా డబుల్ రోడ్ ప్రతిపాదించినాం. అది కూడా వస్తుంది, పైసలు లేక ఆగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. ఆల్రెడీ మళ్ళీ 21.5 కోట్లతోని మొత్తం వాసారు కరసగుత్తి వయా ఎరకపల్లి రోడ్ పెట్టించినాం 5 కోట్లతోని. మళ్ళా దామరగిద్ద నల్లవాగు దామరగిద్ద తడకల్ అది 4.5 కోట్లతోని ఆ రోడ్ పెట్టించిన. మళ్ళీ అదొకటే కాకుండా ఆడ ఒకరైనా మనూరు మండలంలో ఆడ 4.5 కోట్లతో ఆడ రోడ్ పెట్టించిన. పైసలు లేవు, గుత్తేదారులు ముంగడికి వస్తలేదు ఎవరు చేయనికి, అయ్యా అప్ప అని బతిమిలాడి. అప్పుడేమో 10% ఇస్తావా 20% ఇస్తావా అని చెప్పేసి డిమాండ్ చేసింది. ఇప్పుడు నేనేమో అయ్యా మాకు రోడ్లు మంచిగా కానీ రండి, నాకేం రూపాయి ఇచ్చే అవసరం లేదు, పని చేస్తే చాలు అని చెప్పేసి గుత్తేదారులకు మసక కొట్టి నేను తీసుకొని వస్తా ఉన్న రోడ్లు చెప్పేందుకు. ఇది ఇంత కష్టపడితే కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. నేను జవాబు చెప్పా. అందుకే మీరు ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మూతోడు జవాబు అప్పటిదప్పుడే మీరు జవాబు ఇవ్వాలి, నేను కాదు. మా మహిళా సోదరిమణులు ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతిదీ ఇండ్లు ఇచ్చిన మహిళల పేరు మీద
ఏదైనా వ్యాపారం పెట్టుకోనికి ఇచ్చిన మహిళల పేరు మీద అన్ని మహిళల పేరు మీద ఇస్తుంది. ఎందుకంటే జర ఇమాన్దారు ఉంటారు మహిళలని, ఎక్కడ ఓరు కరెక్ట్ ఉంటారు, పని చేసే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, సాయం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని ఇమాన్దారు ఉంటారని అన్ని వాళ్ళ పేర్లు పెడతా ఉన్నారు. ముంగడికి రండి, మీరు కూడా ఆర్టీసీ బస్సు ఇస్తే 6 లక్షలు కడితే ఆర్టీసీ బస్సు ఇప్పిస్తాం, 70,000 నెలకు ఇస్తారు ఆర్టీసీ వాళ్ళు. కాబట్టి ఇటువంటి అన్ని మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే జవాబు చెప్పాలి. మాకు పెళ్ళయి 8 ఏళ్ళు అవుతున్నది, మా పేరే ఎక్కలేదు రేషన్ కార్డుకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రేషన్ కార్డులో పేరు ఎక్కుతున్నది. ఇంకో విషయం చెప్తా, గవర్నమెంట్కు మొత్తం ఒక్క రేషన్ కార్డు మీద తక్కువ 4 పిల్లలు అనుకోండి, కుటుంబ సభ్యులు. ఒక జాగాలో 8 మంది ఉంటారు, ఒక జాగాలో 2 ఉంటారు, ఒక ఎక్కువ మటుకు యావరేజ్గా 4 అనుకోండి. 4కి 6 కిలోలు, కుటుంబంకి 24 కిలోలు ఇవ్వాలి. మనం 24 కిలోలు ఇవ్వాలంటే మనకు ఒక్కొక్క కిలో ఇవ్వాలంటే గవర్నమెంట్కు 55 రూపాయలు బడ్జెట్ పడుతున్నది. ఒక్క కిలో బియ్యం ఇవ్వాలంటే సన్న బియ్యము 55 రూపాయలు పడుతున్నది. అంటే ఒక్క కుటుంబంకు ఎన్ని పైసలు చెందుతున్నాయో మీరే అర్థం చేసుకోండి. మళ్ళా 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు మాఫ్ చేస్తున్నాం, ఫ్రీ ఇస్తున్నాం. దానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు కడుతున్నది అప్పుడు కరెంటు బిల్లు. ఇప్పుడు అది కూడా 1000 రూపాయలు కూడా మిగిలిపోతున్నది. గ్యాస్ సిలిండర్ కనీసం తక్కువ నెలకు 2 గ్యాస్ సిలిండర్ వాడుకుంటే 500 మిగిలిపోతున్నది. 2 గ్యాస్ సిలిండర్లు అంటే 1000 రూపాయలు. ఇది 1000, అది 1000, మళ్ళీ అదొక 2000, మొత్తం అది 1000 అంటే మొత్తం 3000 ఈయన మిగిలిపోతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, పెన్షనే లేదు, ఇది ఒక పెన్షన్ లాగానే. మళ్ళీ జొన్నల కొనుగోలు, జొన్నలకు మనం ఎక్కడ పడితే అక్కడ అన్నీ కొనుక్కుంటున్నాం. ఇంతకుముందు మీకు 6 క్వింటాలు 7 క్వింటాల కంటే ఎక్కువ కొనుక్కుండ్రి. లక్ష్మీకాంతరావు గారు నేను ఇద్దరం అసెంబ్లీలో మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావుతో ఎకరాకు 14 క్వింటాలు కొనాలి అని చెప్పేసి మేము చేయించిన ఘనత మాది. మరి మీరు ఏం చేసిండ్రా? టీఆర్ఎస్ నాయకత్వం ఏం చేసింది? ఎప్పుడన్నా అడిగినరా? మంత్రి దగ్గర ఎప్పుడన్నా అడిగినరా? మరి చెప్పుండి. మరి అప్పుడు వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, అప్పుడే దుమ్ము కొట్టుకపోతున్నాయి, మొత్తం నాసిరకం వేసారు. ఈ రోడ్డు నారాయణకేళ్ళ 20 కోట్లతోని చూస్తే 5 కాదు 10 సంవత్సరాల దాకా చెక్కు చెదరై అంత మంచి రోడ్లు వేయించినాం. కాబట్టి ఇవన్నీ అప్పుడన్నీ నాసిరకం పనులు. టీఆర్ఎస్ వాళ్ళు వేసిన ఊర్లలో వేసిన సీసీ రోడ్లు మొత్తం లేచిపోయినాయి, కంకర తేలింది. కానీ ఇప్పుడు మా కార్యకర్తలకు చెప్తున్నా, 10 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. చెప్తున్నా నేను, మన గవర్నమెంట్ బద్నాం చేయకుండా, మన పేరు బద్నాం చేయకుండా, వచ్చేటప్పుడు వస్తుందేమో ₹1 ఆశించకుండా, కళ్యాణ లక్ష్మిలో రూపాయి తీసుకోకుండా, సీఎం రిలీఫ్ ఫండ్ రూపాయి తీసుకోకుండా, వాళ్ళు అప్పుడేమో కమిషన్లు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి పెట్టడానికి 5000, కళ్యాణ లక్ష్మి వస్తే 10,000, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే 5,000 తీసుకున్నారు. మనది అట్లా లేదు. పాపం కష్టపడుతున్న కార్యకర్తలు ₹1 కూడా ఏడు తీసుకుంటలేదు. లంచగొండితనం అదే లేకుండా పోతా ఉన్నాం. పనులు వచ్చినప్పుడు ఇస్తాం. 10 కోట్ల సీసీ రోడ్లు ఇచ్చినాం. అప్పుడు ఎస్డిఎఫ్లో 12 కోట్ల ఎన్ఆర్ఈజే సీసీ రోడ్లు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 12 కోట్లతో ప్రతిపాదన మళ్ళీ పని చేయమంటే పైసలు లేట్ అయితే భయపడి చేస్తలేరు. దయచేసి చేయండి. సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ పైసలు వస్తాయని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇదొకటే మనకు ఎస్సీ కాలనీల కంటి రోడ్డు గురించి మనం మరి అయిందో లేదో చేస్తున్నా అని చెప్పిండు నాకు. అందుకే చెప్తున్నా, ఎన్నోసార్లు వరి నాట్లు వేసిండ్రు వర్షాకాలంలో. నాట్లు వేస్తే గెలవంగానే ఫస్ట్ దానికి ఇంత అంటే దానికి కూడా మనము ప్రతిపాదించి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇంచుమించు 1.5 2 కోట్ల చిల్లర అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఆ గుత్తేదారికి కూడా 10 సార్లు ఫోన్ చేసిన, పరశురామ్ కడుగు చెప్తాడు, ఆ దేవదాస్ కడుగు చెప్తాడు, 10 సార్లు ఫోన్ చేసి, అరే రండి భయ, ఖాళీ శిలాఫలకం పెట్టి ఏం లాభం, మా వాళ్ళకి కష్టమవుతున్నది, వర్షాకాలం స్టార్ట్ కాకుండా ముందు చేయండి అంటే 10 సార్లు ఫోన్ చేయంగా వచ్చి మొన్న రోడ్ కంప్లీట్ చేసి బైపాస్ రోడ్ కూడా పెట్టినాం, బీటీ రోడ్డు. మళ్ళీ ఇది కూడా మొత్తం అక్కడ కొడపగల్ దాకా రోడ్డు పెట్టించినాం. మళ్ళీ ఇక్కడ దెగులవాడి దాకా రోడ్డు పెట్టించినాం. ఏది ఇడుస్తలేం. ఈ దుర్మార్గులు చేయబట్టి, మొత్తం ఖజానా ఖాళీ చేయబట్టి, 7.5 లక్షల కోట్ల అప్పు చేయబట్టి మనకి ఇది కొంచెం కష్టమవుతున్నది. కానీ ఆలస్యమైనా సరే ఒకటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తా ఉన్నాం. సిద్ధేశ్వర టెంపుల్కి దానికి రోడ్ శాంక్షన్ చేసినాం అడగంగానే. మళ్ళా కళ్యాణ మంటపం, దానికి కళ్యాణ మంటపం కావాలంటే దానికి 50 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేసినాం సిజిఎఫ్ ఫండ్లు అని మీకు చెప్తా ఉన్నాను. రామ్ మందిర్కి 50 లక్షలు, పోచమ్మ గుడికి ఆడ 50 లక్షలు పెట్టినా రాలేదు. ఎందుకో అది ఈ 2 వచ్చినాయి, మిస్ అయినాయి. ఇది కూడా వస్తుంది, సిద్ధేశ్వర టెంపుల్ వస్తుంది, తర్వాత రామ్ మందిర్ వస్తుంది నారాయణఖేళ్ళ. కానీ పోచమ్మది ఒకటి లేట్ అయింది, అది కూడా 50 లక్షల రూపాయలు.
వెనకటికి మీరు ఆలోచన చేసినరా, కొట్లాడినరా ఫండ్స్ గురించి. మేం ప్రతి జాగల ఏడబోతాడా నా నారాయణ ఖేడ్ వెనుకబడ్డది. ఇంతకుముందు కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో అక్కడంతా మల్లికార్జున ఖర్గే మొత్తం డెవలప్ చేసుకున్నాడు. అక్కడ గుల్బర్గా, బీజాపూరు, రాయచూరు, బిదర్. అట్లనే మాకు కూడా మొత్తం తాండూరు, వికారాబాదు, పరిగి, తర్వాత నారాయణపేట, మక్తల్, జైరాబాద్, నారాయణ ఖేడ్ ఇవన్నీ అప్పుడు కర్ణాటకలో ఉన్నాయన్నీ డెవలప్ చేయాలి, దీనికి సపరేట్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ, మంత్రులకు, ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, మొన్న మీటింగ్లో కూడా మీనాక్షి నటరాజన్ వస్తే ఆమె ముంగట కూడా ఇవన్నీ ప్రస్తావించిన. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోండి అమ్మా, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వచ్చి వెనుకబడ్డ నారాయణ ఖేడ్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి ఆమెకు కూడా మొరబెట్టుకున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తే కాలి మైకు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు, సంజీవ్ రెడ్డి కమిషన్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి, కనీసం నీకు నోరు ఎట్లా వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కనీసం ఒక మాట మాట్లాడితే, అబద్ధం మాట్లాడితే కనీసం సిగ్గుండాలి. ఒక తప్పు మాట్లాడితే ఎదుటోని మీద మనం బురద చల్లాలని ఏదో రాజకీయం చేసుడు అది వేరు. కానీ నిజంగా కూడా చిత్తశుద్ధితోని తప్పు ఎవరు చేసిర్రు, తప్పు నువ్వు చేసినావా నేను చేసినా, నీ ఆత్మసాక్షిగా చెప్పమని చెప్తా ఉన్నా. అందుకే మీరు జవాబు ఇవ్వాలి, నా దగ్గర రానియొద్దు. మళ్ళా ఇంకోటి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా బీసీ రిజర్వేషన్ల తర్వాత 15 రోజులు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. నాకు గెలిపించారు, సురేష్ షెట్కార్ గారిని గెలిపించారు. ఇప్పుడు ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, సర్పంచ్ అన్నీ కూడా గెలిస్తేనే మళ్ళా మా చేతులు మజబూత్ చేసినట్లయితుంది. మళ్ళీ మనం ఇంకా ముందుకు పోతాం, ఎక్కువ బడ్జెట్ వస్తుంది, ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే రోజు తీర్మానాల గురించి సర్పంచ్తో కొట్లాడాలి. కాబట్టి అందుకే చెప్తున్నా మీకు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ అన్నీ మళ్ళీ ముంగట కోఆపరేటివ్ ఎలక్షన్లు వస్తాయి. కోఆపరేటివ్ ఎలక్షన్లు కూడా, దాని గురించి కూడా మనం అందరం తయారై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.